ఉదయగిరి ఏపీఎస్ఆర్టీసీ నేషనల్ మజ్దూర్ యూనియన్ కార్మికులు ధర్నా చేపట్టారు. ఈ సందర్భంగా యూనియన్ సలహాదారుడు మౌలాలి మాట్లాడుతూ రాష్ట్రంలో ఆర్టీసీని విలీనమైన తర్వాత ఉద్యోగులు కార్మికుల సమస్యలు పెండింగ్లోనే ఉన్నాయని అన్నారు. ఆర్టీసీ యాజమాన్యానికి ఎన్నో దఫాలుగా మెమరాండం సమర్పించినప్పటికీ ఎటువంటి స్పందన లేకపోవడంతో రాష్ట్ర నాయకత్వం పిలుపు మేరకు గత నెలలో నల్ల బ్యాడ్జీలతో నిరసన తెలియజేశామని, ఆర్టీసీ యాజమాన్యం కార్మికుల మీద ఏకపక్ష నిర్ణయాలతో ముందుకు వెళుతున్నారని, సిబ్బందికి ఆరోగ్యం సరిగా లేకపోతే మెడికల్ సర్టిఫికేట్లు తెచ్చినా సెలవు వేయటం బాధాకరమని అన్నారు. గవర్నమెంట్ కలిపినామని చెప్పి ఆ చిన్న చిన్న పార్టీ ఇచ్చేవాళ్ళు అలాగే ఎందుకు నిర్లక్ష్యం చేస్తున్నారో మాకు అర్థం కావట్లేదు. ఏదైతే మా కార్మికుల ఉద్యోగ భద్రత కల్పించే 1/90 సర్కులర్ను ఖచ్చితంగా అమలు చేయాలా. మా పొట్ట కొట్టొద్దు, మా కార్మికులు కడుపులు కొట్టొద్దు, మా కార్మికులు అన్యాయంగా బజారు పాలు చేయొద్దని చెప్పి మాత్రమే కోరుకుంటూ ఆ సర్కులర్ ఏదైతే ఉందో ఈరోజు ఏదైతే రాష్ట్ర వ్యాప్తంగా మా సమస్య అపరిష్కృతంగా ఉన్నాయో ఆ సమస్య పరిష్కరించమని చెప్పి మా రాష్ట్ర నాయకత్వం పలు దఫాలుగా ఆర్టీసీ యాజమాన్యానికి, ప్రభుత్వానికి, ప్రభుత్వ పెద్దలు కూడా కలిసి విడతి పత్రాలు ఇవ్వడం జరిగింది. అయితే ఆ సమస్య పరిష్కరించడానికి అటు ప్రభుత్వ వైపున కానివ్వండి, ఆర్టీసీ యాజమాన్య వైపున చొరవ తీసుకున్నందు వల్ల ఖచ్చితంగా సమస్య పరిష్కారానికి రాష్ట్ర నాయకత్వం ఉద్యమ కార్యక్రమాన్ని పరిగణించిన భాగంలో ముందుగా 2 రోజులు రెడ్ బ్యాచెస్ పెట్టి నిరసన తెలియపరిచాం మా సమస్య పరిష్కారం చేయమని చెప్పి. తదుపరిగా 2 రోజులు గేట్ మీటింగ్ ధర్నాలు పెట్టి మా సమస్య ప్రభుత్వానికి తెలియపరిచాం. అలాగే 3వ దఫా ఈ రోజు ఏదైతే ప్లే కార్డ్స్ ద్వారా ర్యాలీ చేసి మా డిమాండ్లను ప్రభుత్వానికి యాజమాన్యం తెలియపరుచుకుంటూ మా సమస్య పరిష్కారం చేయమని కోరుకుంటాం. ముఖ్యంగా మా న్యాయమైన కోరిక ఏంటంటే ఏదైతే ఆర్టీసీ కార్మికులు ప్రభుత్వం కలిసిన తర్వాత బాధలు ఎక్కువైపోయినాయి. ముఖ్యంగా ఉద్యోగ భద్రత కోల్పోయాం. ఏదైతే 2019లో గౌరవనీయ సురేంద్రబాబు ఎండి గారు ఉన్నారు, కార్మికుల యొక్క సంక్షేమాన్ని కాంక్షించి ఆర్టీసీ కార్మికుల చిన్న చిన్న పొరపాట్లకు హెవీ కేసు పనిష్మెంట్ రద్దుపరిచి ఒక కామన్ చార్జ్ లాగా ఏ తప్పు చేస్తే ఏ శిక్ష ఇవ్వాలా, ఫస్ట్ టైం సెన్సరీ ఇవ్వాలా, 2వ దఫా సెన్సరీ ఇవ్వాలా, 3వ దఫా అదే పొరపాటు రిపీట్ అయితే చిన్న స్థాయి పనిష్మెంట్ ఇవ్వాలని చెప్పి ఒక గైడ్లైన్స్ రూపొందించారు. ఆ గైడ్లైన్స్ వల్ల మా యొక్క జీవితాలు బాగుపడ్డాయి. అక్రమ సస్పెన్షన్ ఆగిపోయినాయి, రిమూవ్ ఆగిపోయినాయి, మా ఇంక్రిమెంట్ల కోత ఆగిపోయింది.